హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ టిక్కెట్లకు భారీగా గిరాకీ వస్తోంది. చాలా పెద్ద ఎత్తున ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. 17 లోక్సభ స్థానాలకు గాను 200 మందికి పైగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వాల కోసం దరఖాస్తు చేసుకున్నారంటే ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఒక విఐపి నియోజకవర్గంగా ఉండే నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో గడిచిన 2 దశాబ్దాల్లో విలక్షణ తీర్పు చెప్తూ వస్తున్నారు అక్కడి ప్రజలు. ఈసారి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసినట్లయితే అక్కడ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ పర్ఫామ్ చేసింది, కాంగ్రెస్ పార్టీ పర్ఫామ్ చేసింది, ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కూడా 2 స్థానాల జిల్లాలో సాధించుకుంది. ఈసారి నిజామాబాద్లో జెండా ఎవరు ఎగరేస్తారనే చర్చ ఓ పక్కుంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఎవరికి దక్కొచ్చు లాంటి చర్చ మరో పక్క జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయటం కోసం అప్లికేషన్ పెట్టుకున్న మాజీ ఎమ్మెల్సీ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు ఆకుల లలిత గారు ఈరోజు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. లలిత గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసారు. కంఫర్టబుల్గా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? కంఫర్టబుల్. ఎందుకు నిజామాబాద్ పార్లమెంట్ పోటీ చేయాలని అనుకుంటున్నారు ఇప్పుడు? నిజామాబాద్లో మొదటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి. అయితే ఇప్పుడు మహిళలకి కేటాయిస్తే బాగుంటది అన్నట్టుగా నేను అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ అసలు కాంగ్రెస్ పార్టీలో మీ ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది? నాది ఎంపీటీసీ నుంచి, నా గ్రామం నుంచి స్టార్ట్ అయింది. 2001 నుంచి స్టార్ట్ అయింది. 2003లో నేను ఎంపీపీ అయ్యాను, నో కాన్ఫిడెంట్ మోషన్లో. మళ్ళీ జనరల్లో 2006లో జెడ్పీటీసీగా చేశాను. ఓకే. మళ్ళీ మహిళా అధ్యక్షురాలిగా 9 years నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా చేశాను, జెడ్పీటీసీగా ఉన్నప్పుడే. మరియు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు నాకు బై ఎలక్షన్ లో టికెట్ ఇచ్చారు. 2008. నేను 1 year ఎమ్మెల్యేగా ఉన్నాను. మళ్ళీ నాకు డిసిసి అధ్యక్షురాలిగా ఇవ్వడం జరిగింది నిజామాబాద్. మళ్ళీ అధ్యక్షురాలిగా చేసిన తర్వాత మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షురాలిగా చేశాను, జనరల్ సెక్రటరీగా చేశాను. మళ్ళీ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కూడా ఇచ్చారు. సో అంటే కాంగ్రెస్ పార్టీలో ఆల్మోస్ట్ చాలా పదవులు చేశాను. అన్ని చేశాను. లోకల్ బాడీస్ లో చాలా పదవులు చేశాను. లోకల్ బాడీస్ 2001 నుంచి 2008 దాకా లోకల్ బాడీస్, 7 ఏళ్ళకి పైగా. సో జిల్లా పైన పూర్తి అవగాహన ఉందా? జిల్లాలో అవగాహన ఉంది. ఎందుకంటే మళ్ళీ నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు మేడం 15లో. ఓకే ఓకే. కాంగ్రెస్ పార్టీ నుంచి అయిన తర్వాత మళ్ళీ నేను కాంటెస్ట్ చేయడం జరిగింది 18లో ఎమ్మెల్యేగా ఆర్మూర్ నుంచి. చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల నేను మళ్ళీ బీఆర్ఎస్ కు వెళ్ళాను. 18లో పోటీ చేసిన తర్వాత ఓడిపోయారు. అవును. 19లో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఇచ్చారు. అది కూడా 10 జిల్లాలో 10 ప్రాంగణాలు ఉన్నాయి. అక్కడ చాలా మహిళలతోనే ఉంది కాబట్టి అక్కడ ట్రైనింగ్స్ ఇచ్చాము, కంప్యూటర్ ట్రైనింగ్. సో టిఆర్ఎస్ నుంచి మళ్ళీ ఎప్పుడు బయటకు వచ్చారు? నేను మన ఎలక్షన్ కు ముందే రావడం జరిగింది. బయటకు వచ్చారు ఎందుకంటే గవర్నమెంట్ వస్తే మళ్ళీ మనము అన్ని చేయొచ్చు. మహిళలకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఎక్కువ చేయొచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ అట్లా అంత చేయలేకపోయినాం. ఎందుకంటే ఒక యువ నాయకులు మన రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, చాలా ఆకర్షణీయమైన వ్యక్తి. ఎందుకంటే ఒక మన కేసీఆర్ గారి మీద ధీటుగా ఉంటారు. ఎట్లా గవర్నమెంట్ తప్పకుండా వస్తుంది అన్న కాన్ఫిడెంట్ లో నేను రావడం నాకు అర్థమైపోయింది. ఎందుకంటే అక్కడ గౌరవం లేదు, మనం ఏదన్నా అట్లా చేయలేకపోయినాం, డెవలప్మెంట్ చేయలేకపోయినాం. మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది, తప్పకుండా గౌరవం చేయగలుగుతాము అన్న ఉద్దేశంతో నేను వచ్చాను. ఇప్పుడు ఇంకా ఈ అవకాశం ఇస్తే ఇంకా మహిళలలో బాగుంటది. ఎట్లుంది? 2 నెలలు అయిపోయింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. స్కీమ్స్ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఎందుకంటే ఖాళీగా ఇచ్చారు, బడ్జెట్ ఏం లేదు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. తప్పకుండా దాంతో చర్చలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి గారు, తప్పకుండా ఇస్తారు. 6 గ్యారెంటీలు అమలు అవుతాయి. 6 గ్యారెంటీలు అమలు అవుతాయి. మహిళలకు బస్సుల్లో ఫ్రీగా ఇస్తారు. మహిళలకు బస్సు అయితే బాగానే ఉంది. ఇంకా ఎక్కువ బస్సెస్ కూడా పెడుతున్నారు. తర్వాత మళ్ళీ 500కి సిలిండర్, మళ్ళీ పెన్షన్ 2500ది, మళ్ళీ రైతు బంధు, ఇవన్నీ వేయడం జరుగుతుంది.
తప్పకుండా చేస్తారు, ఇంప్లిమెంటేషన్ అవుతుంది. 6 గ్యారెంటీలు ఇప్పుడు మీకు లోక్సభ ఎలక్షన్ లో కూడా పనికొస్తాయి. లోక్సభ ఎలక్షన్ లో కూడా యూజ్ అవుతాయి. ఎందుకంటే బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే మనం ఏం చేయలేకపోయినాం 10 years బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే చేస్తుంది. గరీబీ హఠావో నినాదంతో మా బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ, తప్పకుండా కాంగ్రెసే చేస్తుంది అన్నట్టు ఉద్దేశం ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ లో ఓటేసే పరిస్థితి ఉంటుంది. అక్కడ బీజేపీ కూడా 2-3 ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి ఎట్లుంటది? తప్పకుండా ఉంటది. ఎందుకంటే ఈసారి ఎట్లాగో రాహుల్ గాంధీ గారే వస్తారన్న ఉద్దేశంతో అందరూ తప్పకుండా ఇక్కడ పార్లమెంట్ గెలిపిస్తారు. దాదాపు 17 లో 15 అయితే వస్తాయి మాకు కాంగ్రెస్ పార్టీకి. 15 గెలుస్తాం. నిజామాబాద్ లో పసుపు రైతులు పసుపు మన అరవింద్ గారు కూడా గతంలో చెప్పారు పసుపు బోర్డు తెస్తా అని, ఏం చేయలేకపోయినరు. అది ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే అప్పుడు ఇందిరాగాంధీ గారి నుంచి స్టార్ట్. ఇందిరాగాంధీ గారు కూడా బ్యాంకులను జాతీయం చేసింది. అప్పుడు బడుగు బలహీన వర్గాల వారికి ఎస్సీ ఎస్టీలకు రుణాలు కూడా అందజేశారు. అట్లాంటి మళ్ళీ రాజీవ్ గాంధీ గారు కూడా మనకు ఓటు హక్కు కల్పించారు 18 years. మళ్ళీ మన లోకల్ బాడీలో 50% రిజర్వేషన్ కూడా, మహిళా రిజర్వేషన్ కూడా కల్పించారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు ఏం చేశారు అని అడుగుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ చేసినాయి అన్ని. ఇప్పుడు మేము కూడా అందరం రామా రామా అంటాము. జై శ్రీరామ్ అనగానే ఓట్లు రాలే. ఎందుకంటే అందరము భక్తులమే. తప్పకుండా అది కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈసారి పార్లమెంట్ అయితే మనకు స్థానాలు ఎక్కువైతే యువ నాయకులు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశం ఉంది. మేమందరం కష్టపడతాము. మీ దగ్గర ఇప్పుడు బీజేపీ గెలిచింది కదా? అవును. బీజేపీ ఆల్రెడీ పసుపు బోర్డు అంటూ అరవింద్ గారు చెప్పారు. పసుపు బోర్డు మళ్ళీ మొన్న అనౌన్స్ చేశారు. పసుపు బోర్డు రాలేదు, ఇవ్వట్లేదు. స్పైస్ బోర్డు రాలేదు, చేశారు కానీ ఇంతవరకు రాలేదు, ఏం చేయలేదు. కనీసం మాకు గవర్నమెంట్ వస్తుంది మేమన్నా చేయగలుగుతాం అనేసి. మేము కూడా ఒక రైతు కుటుంబంలోనే పుట్టాం కదా, అన్ని తెలుసు. తప్పకుండా కష్టాలు తెలుసు మీకు, అన్ని తెలుసు. కనీసం మద్దతు ధర అన్నా ఇప్పించే శక్తి ఉండాలి. తప్పకుండా మా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది అని నమ్మకం ఉంది. అసలు ఆ పార్లమెంట్ లో బీజేపీకి అంత బలం లేని రోజుల్లోనే ఎంపీ గెలిచారు పోయినసారి వాళ్ళు. ఇప్పుడు రామ మందిరం కట్టాము, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు. మరి రామ మందిరం కట్టారు అంటే అప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడే అది ల్యాండ్ అలాట్ చేశారు. ఇప్పుడు కట్టారు మొదటి బీజం వేసిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూల్చేశారు, మసీదు కూల్చేసారు జరిగింది తప్ప అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగింది కదా. కాంగ్రెస్ చేసినట్టు ఎందుకైతే కాదుగా. అవును, అప్పుడు ల్యాండ్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు పివి నరసింహారావు గారే ఇచ్చారు అప్పుడు ఆ కాలంలో. జై శ్రీరామ్ మేము కూడా జై శ్రీరామ్ అంటాం. సో ఇప్పుడు జై శ్రీరామ్ గుడి కట్టారని ఓట్లేం పడవు బీజేపీ? అట్లేం లేదు. ఎందుకు అరవింద్ గారికి ఓటు వేయకూడదా? పని చేయలేదు ఆయన? ఆయన మరి ఏం పని చేశారు ఒకసారి అడగాల, మరి ఏం పని చేశారు. కవిత గారు పోటీ చేస్తారంటున్నారు, చేయరా కవిత గారు? ఏమో అండి, కవిత గారు తెలియదు. మీరు బీఆర్ఎస్ నుంచి టికెట్ కోసం ప్రయత్నం చేయలేదా? నేను ముందే రావడం జరిగింది కదా, టికెట్ల కంటే ముందే రావడం. ఎలక్షన్ కంటే ముందే వచ్చినాను. సో మీ జిల్లాకు సంబంధించిన నాయకులు, చాలా సీనియర్ నాయకులు ఉన్నారు మీ జిల్లా నుంచి. షబ్బీర్ అలీ గారు ప్రభుత్వ సలహాదారు ఉన్నారు, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, అనిల్ గారు ఉన్నారు, మధు యాష్కి గారు అంటే ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసినట్టు అనుకోండి, జీవన్ రెడ్డి గారు ఉన్నారు మీ పార్లమెంట్ పరిధిలో. వీళ్ళందరితో ఎలా ఉంది మీకు? అందరితో బాగానే ఉంది, వాళ్ళందరికీ దృష్టిలో బాగానే ఉన్నాము. మొన్న కూడా మన షబ్బీర్ అలీ గారు కాంటెస్ట్ చేయడం జరిగింది. ఆయన మాదే దురదృష్టకరం గెలిపించుకోకపోవడం. అయినా కానీ బాగానే వచ్చింది. చెప్పారా మీ జిల్లా నాయకత్వం అందరికి మీరు కంటెస్ట్ చేయాలని ఆలోచన? నేను అప్లికేషన్ ఇచ్చిన రోజే చెప్పాను. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని కూడా ఆ రోజు కలిశాను. ఇట్లా అప్లికేషన్ చేసుకున్నామని చెప్పడం జరిగింది. ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు మీకు? ఉన్నాయి. బీసీలు ఎక్కువ కదా, ఏంటంటే మన అసెంబ్లీలో ఫార్వర్డ్ క్యాస్ట్కే ఇచ్చారు, బీసీలకు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి 9లో ఈసారి పార్లమెంట్కి ఇస్తారనేసి మేము ఆశపడుతున్నాం. సో పార్లమెంట్ మహిళలకు ఇంకా మీరు తప్ప మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అడుగుతున్న వాళ్ళు ఎవరు లేనట్టున్నారు. రేణుకా చౌదరి గారు అడిగితే ఖమ్మం అడుగుతున్నట్టున్నారు, ఆమె ఓసీ దాంట్లోకి వస్తారు. సో మహిళలకు సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి? మీ దగ్గర పసుపు రైతులు
మహిళా రైతులు ఉంటారు, మనం plus అప్పుడు బీడీ కార్మికులు. ఏంటంటే ఈ ఉపాధి హామీ కూడా మనమే లాంచ్ చేయడం జరిగింది అప్పుడు సోనియా గాంధీ గారే 2006 లో. అదే రన్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సిటీలలో ఇప్పుడు నిజామాబాద్ టౌన్ ఉన్నది, టౌన్లో భీమ్గల్ టౌన్ ఉంది, టౌన్లలో ఉపాధి లేదు, ఉపాధి కోల్పోయారు. కాబట్టి మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైనా ఉపాధి కొరకు ఏదైనా ఆలోచించాలి. సో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తారంటే ఏం చెప్తారు? ఏమున్నాయి అక్కడ మేజర్ ఇష్యూస్, ఏమున్నాయి సమస్యలు, ఏమున్నాయి జిల్లా? మన కేంద్ర ప్రభుత్వంలో ఏది ఉన్నా కానీ తప్పకుండా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాము. ముఖ్యంగా రోడ్లు కానీ డ్రైన్స్ అక్కడ నుంచి ఏది ఇప్పుడు మనము కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏమేమి వస్తాయో తప్పకుండా అది వచ్చే విధంగా ట్రై చేస్తాం. సో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో వచ్చిన ఓట్లన్నీ చూస్తే బీఆర్ఎస్ పార్టీకి ఒక 5,000 6,000 పార్లమెంట్లో ఎక్కువ ఓట్లు వచ్చినట్టు కనపడుతుంది అన్ని నియోజకవర్గాలు కలిపితే. మీ పార్టీలో కూడా ఇంకా చాలా మంది టికెట్లు అడుగుతూ ఉన్నారు. కాంపిటీషన్ ఉందిగా బాగా. ఎంత కాంపిటీషన్ ఉన్నా మనం ఏంటంటే కింది స్థాయికి వెళ్ళి వచ్చినాం. అందరూ అంత పెద్ద డైరెక్ట్ ఎమ్మెల్యేలు కాంటెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంపీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం పబ్లిక్ నుండి వచ్చినాం కాబట్టి వాళ్ళ సమస్యల మీద తెలుసు నాకు. ప్రతి ఒక్కరు నేను పార్టీలకు అతీతంగా ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి వస్తారు. తప్పకుండా దాన్ని ఏదైనా చేస్తాం. రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నారా ఏమన్నా? నేనేం కలవలేదండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇంతకుముందు పనిచేసినప్పుడు జాతీయ స్థాయిలో పనిచేశారు. జాతీయ స్థాయిలో పనిచేశాను. మేడం కూడా నన్ను పేరు పెట్టి పిలిచేవాళ్ళు అప్పుడు. మళ్ళీ ఇప్పుడు నేనేం కలవలేదు. ఎప్పుడు కలిసారు చివరిసారి మేడం? మొన్న నేను ఖర్గే సమస్యలో నేను జాయిన్ అయ్యాను అక్కడ. ఖర్గే గారు వీళ్ళందరూ మన నిజామాబాద్ లో ఉన్న మంత్రివర్యులు ఇప్పుడు అందరు, బట్టి గారు, కోమటిరెడ్డి గారు వాళ్ళందరూ ఉంటారు. నేను జాయిన్ అయ్యే రోజు. సో ఢిల్లీ ఆశీస్సులు ఉంటాయి మీకు గ్యారంటీ? ఢిల్లీ ఆశీస్సులు ఉంటాయి, జిల్లా నాయకుల ఆశీస్సులు ఉంటాయి తప్పకుండా. మున్షి గారిని కలిసారా? దీప్దాస్ మున్షి గారు కలిశారు. తనకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ మీరు పోయినసారి పోటీ చేసిన సందర్భంలో, ఆర్మూర్లో పోటీ చేసిన సందర్భంలో చివరిలో సడన్ గా వదిలేశారు, అక్కడ పని చేయలేదు, ఇలాంటి విమర్శలు వచ్చినాయి. అదే బదిలేయలే. అది ఏంటంటే మన పార్టీ వాళ్ళే దుర్మార్గులు, అది చేయలేకపోయినారు. ఇంకా నేను దేవుని సాక్షిగా చెప్తున్నా, మనం డబ్బులు కూడా ఖర్చు పెట్టాం. గెలవడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. పార్టీ నుంచి కోఆపరేషన్ లేదు. ఎవరు ఎందుకు అట్లా? ఇప్పుడు ఈసారి మనం ఎందుకు అనాలి కానీ మన పార్టీ వాళ్ళు ముఖ్యులు. అటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి, మేమే తెలుసు కదా. అది మనం చేయలే. మనం డబ్బు ఖర్చు పెట్టినాము, అన్ని విధాలా ఖర్చు పెట్టినాం. ఏమేం చేయాలో ఎలక్షన్ కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. రైట్ లలిత గారు, చివరిగా నిజామాబాద్ ఎంపీగా మీకు అవకాశం వస్తే ఏం చేస్తారు, ఏం చేస్తామని ప్రజలకు చెప్తారు? అవకాశం అట్లా వస్తే జక్రన్పల్లిలో ఎయిర్పోర్ట్ అప్పుడు మన గవర్నమెంట్ లోనే, కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే, యూపీఏ గవర్నమెంట్ లోనే చేశారు ల్యాండ్ అది. ఇప్పుడు తప్పకుండా మళ్ళీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఫస్ట్ జక్రన్పల్లిలో మనం ఎయిర్పోర్ట్ ఇప్పిస్తాం. ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తప్పకుండా యువతకు ప్రోగ్రామ్స్ ఇప్పిస్తాము. కంప్యూటర్స్ ట్రైనింగ్ కానీ, మరి గ్రామీణ మహిళలకు కుట్టు మిషన్సే కానివ్వండి, బ్యూటీషియన్సే కానీ ఇట్లాంటి కోర్సులన్నీ నేర్పిస్తాం. నేర్పించి ఉపాధి కల్పిస్తాం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఉపాధి ఇప్పిస్తాం. ఇట్లాంటి ఇంకా ఏమన్నా ఉంటే ఈ మన స్టేట్ సెంట్రల్ నుంచి ఫండ్స్ తెప్పించి మరింత ఇంకా డెవలప్మెంట్ చేస్తాం. మీరు ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తారు సంవత్సరం. ఏం చేశారు అప్పుడు? ఆ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు నందిపేటలో పాలిటెక్నిక్ కాలేజ్ ఇప్పించాము. మరి తెలంగాణ యూనివర్సిటీ మా టైంలోనే 400 kV సబ్ స్టేషన్ ఇవన్నీ అయినాయి. అప్పుడే మెడికల్ కాలేజ్ కూడా అప్పుడే అయింది, నిజామాబాద్ మెడికల్ కాలేజ్. రాజశేఖర రెడ్డి గారి టైంలోనే మన డి శ్రీనివాస్ మా గురువు గారు వారి జన్మదినానికి వచ్చి అప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే. మరియు దానికి ఇనాగ్రేషన్ కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగింది. తెలంగాణ యూనివర్సిటీ 400 kV సబ్ స్టేషన్, మళ్ళీ ఫౌండేషన్ కూడా మెడికల్ కాలేజ్కి అని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగింది. ఓకే, ప్రధానంగా మహిళల స్కిల్ డెవలప్మెంట్ పైన కాన్సంట్రేషన్ ఉంటుంది. ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి తప్పకుండా వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి జాబ్ వచ్చే అవకాశం ఇప్పిస్తాం. ఓకే,
రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. ఇది ఆకు లలిత గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.